ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఎర్రగుంటపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ తన నియోజకవర్గ పరిధిలో అధికారికంగా జరిగే ఏ ఒక్క సమావేశానికి తనను పిలవటం లేదంటూ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జోక్యం చేసుకుంటూ మీ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించారా అని ఎమ్మెల్యేని నిలదీశారు. కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డోలా బాలభైరాంజనేయ స్వామి విషయంలో మీ హయాంలో ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన విషయాన్ని మరిచిపోయారా అంటూ సత్య నిలదీశారు. మంత్రి స్వామి స్పందిస్తూ ప్రోటోకాల్ గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్పై విరుచుకుపడ్డారు. దాంతో ఒక్కసారిగా సమావేశం వాళ్ళు కేకలు అరుపులతో దద్దరిల్లిపోయింది. పక్కనే ఉన్న మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జోక్యం చేసుకుంటూ ప్రోటోకాల్ గురించి మాట్లాడాలంటే రోజంతా సరిపోతుందని, మీ హయాంలో జరిగిన ఉల్లంఘనలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ వైకాపా శాసనసభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. గతం చేసిన పాపాలు ఎంటాడుతాం, ఆ పాపాలు కడుక్కుంటా పోతున్నాం, అప్పులు తెచ్చుకుంటూ సంక్షేమానికి ఇస్తున్నాం. ఇలాంటి వల్ల తప్పుడు వల్ల మీరు ఆస్కారం ఇవ్వకండి, చర్యలు తీసుకోండి. మీ మీద కూడా చర్యలు తీసుకునే అవసరం అయితే అప్పుడు లేని ప్రోటోకాల్ ఎక్కడా ప్రోటోకాల్ వైలేషన్ ఉండదు. అయినా కానీ మేము సిస్టమేటిక్ గా ఎవరికి ఇచ్చే గౌరవ మర్యాద లోటు లేకుండా మేము చేస్తున్నాం అంతే. చంద్రశేఖర్ గారు సింగరాయకొండ మీరు చాలా చూశారు. సింగరాయకొండలో మీరు ఏమైపోయారు? కొండేపులో చూస్తే మామూలు సంబంధం లేకుండా సింగరాయకొండ మీరున్నారు. చెప్పండి మరి ఎలా చేస్తారు? అలాగా నేను చైర్మన్ ని, మీరు సంబంధం లేకుండా కమిటీ వేశారు, నాకు సంబంధం లేకుండా ప్రోగ్రామ్ చేశారు. ఏ విధంగా చేస్తారు? మీరు ఇదే ప్రోటోకాల్ ఆ రోజు మాట్లాడితే ఈ రోజు నేను ఇప్పుడు అప్పుడు కాదు చెప్పండి. కలెక్టర్లు వచ్చేసి మా హక్కులు అడుగుతున్నాం మేము, అంతే తప్ప మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నామా? సిఇఓ గారికి ఎన్నిసార్లు చెప్పాం? ఒక్క ప్రోగ్రామ్ కి చెప్పారా? మాకు సింగిల్ ప్రోగ్రామ్ కి చెప్పారా సిఇఓ గారు? మీరు ఏదైనా కానీ నిన్న మండల మీటింగ్ జరిగితే, నిన్న ప్రజావేదిక జరిగితే నాకు కనీసం ఇంటిమేషన్ లేదు, ఆహ్వానం లేదు. మరీ ఇంత దారుణమా? నువ్వు సఫరవే, గతంలో నేను సఫరవే, స్వామి గారు సఫరవే, అందరు సఫరలే. దాని గురించి కాదు. జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చాము, జిల్లా పరిషత్ మీటింగ్ మాట్లాడుకున్నా అన్నాం. ఆపేసి అయిపోయిన దాన్ని మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ గారు మాట్లాడతానంటే ఓకే అన్నాం. మీరు ఈ విధంగా మాట్లాడుకొని దాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటే మీరే జరుపుకోండి, మాకేం ఇబ్బంది లేదు. అది కాదు, అయిపోయిన మీటింగు అది మీరే పెట్టుకొని చేసుకుంటా అంటే మీరే చేసుకోండి, మాకేమైంది? ఇప్పుడు ప్రతిదీ రాజకీయం మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడాలి. నువ్వు గవర్నమెంట్ వాడడం మేము మాట్లాడతాం. తప్పకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక గతంలో జరిగిన ఆ ఒత్తుళ్ళు సంబంధించి అక్కడ కూడా ఏదైనా ఉంటే అట్లాంటి ఏదైనా ఓటీఆర్ జరిగితే దాన్ని సరి చేస్తాం. మీరు ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే చేయండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్. మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.